రోజు పడుకునే ముందు నిద్ర లేవంగానే మనం ఫోన్ చూస్తూ ఉంటాం. రీల్స్ చూస్తూ నిద్రలోకెళ్తాం. నిద్ర లేవంగానే మనకు కొత్తగా మెసేజ్‌లు ఏమైనా వచ్చాయా? వాట్సాప్‌లో ఏమొచ్చింది? టెలిగ్రామ్‌లో ఏమొచ్చింది? ఇలా చాలా చూస్తా ఉంటాం అనమాట. ఫోన్‌తో మన రాత్రి ఎండ్ అవుతుంది. పగలు మొదలవుతుంది. అలానే పగలు ఎండ్ అవుతుంది. రాత్రి మొదలవుతుంది. అటువంటి సందర్భంలో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు మనకు తెలుసు. టెలిగ్రామ్ అనేది చాలా ఫేమస్ యాప్ అని. దాని ఫౌండర్ అనమాట పావెల్ దురోవ్. ఈయన ఒక పాడ్‌కాస్ట్‌లో ఒక మాట చెప్పారు. తను రోజుకి 11, 12 గంటల పాటు ఫోను చూడకుండా బెడ్ మీద ఉంటానని చెప్పి. బెడ్ మీద ఉంటానంటే నిద్రపోతానని అర్థం కాదు. రకరకాల ఆలోచనలు, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అవన్నీ కూడా నాకు నిద్రలో జారుతున్నప్పుడు లేదా నిద్ర లేవంగానే వస్తాయి. కాబట్టి నేను ఫోను పక్కన పెడతాను. ఎప్పుడైనా ఫోను చూస్తా ఉంటే ఏమనిపించిద్ది, మన మనసులో కొత్తగా నోటిఫికేషన్‌లు వచ్చాయి. సోషల్ మీడియా పుకార్లు ఇవన్నీ వల్ల మన డే ప్రభావితం అవుతుంది. మన మైండ్ అంతా కలుషితం అవుతుంది. కాబట్టి నేను ఈ పని చేయను. ఎట్టి పరిస్థితిలో బెడ్ మీదకెళ్ళినప్పుడు నేను ఫోను చూడను. లేవంగానే ఫోను చూడనని చెప్పి ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడైన పావెల్ దురోవ్. ఆయనే అంటే ఒక సోషల్ మీడియా యాప్ పెట్టుకొని ఆయన సోషల్ మీడియాకి దూరంగా ఉంటారంట. మార్నింగ్, నైట్ సోషల్ మీడియా చూడరు. కానీ మనం మన జీవితంలో చాలా ఆల్మోస్ట్ ప్రైమ్ టైమ్ మొత్తం కూడా సోషల్ మీడియాకి ఇచ్చేస్తాం. అంతేకాదు ప్రైమ్ టైమ్‌లో మనం చాలా తప్పులు చేస్తా ఉంటాం అనమాట. మెయిన్‌గా మనం నిద్ర లేవంగానే లేదా నిద్రలోకెళ్ళేటప్పుడు మనం సింపుల్ మెడిటేషన్ కానీ, ఆ డే ఎలా ఉండాలని చెప్పి గాని, లేదా గ్రాటిట్యూడ్ ప్రేయర్ గాని ఇవి చేసుకుంటే మన బ్రెయిన్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలా కాకుండా ఫోన్‌లో రకరకాల రీల్స్ చూస్తే తెలియకుండా మన మైండ్‌లో అదే ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటదనమాట. దాన్ని పక్కన పెడితే పావెల్ దురో చాలా చాలా ఫేమస్ అండ్ ఆల్సో ఇన్‌ఫేమస్ అని చెప్పొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ మనీ లాండరింగ్‌కి, డ్రగ్ మాఫియాకి ఇలా రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి వాడుతున్నారని చెప్పి కూడా కొన్ని దేశాలు టెలిగ్రామ్‌ని బ్యాన్ చేశాయి కూడా. అంతేకాదు ఈయన చాలా వరకు ఈయనకి 40 సంవత్సరాల వయసే. ఈ వయసులో ఆయన తన ఆస్తి మొత్తం వీలునామా కూడా రాసారు. ఆయనకొక భయం. తనకి చాలా మంది శత్రువులున్నారు. వాళ్ళెవరో ఒకళ్ళు తనేమైనా చేస్తారని చెప్పి మొత్తం వీలునామా రాసారనమాట. అంతేకాదు ఈయన చాలా ఎక్స్‌పెరిమెంట్స్ కూడా చేశారు తన లైఫ్‌లో. ఎక్కువ మంది పిల్లలుండాలని చెప్పి తను చాలా చిన్న వయసులోనే తన స్పెర్మ్‌ని డొనేట్ చేసేసి దాదాపు ప్రపంచవ్యాప్తంగా అనేక ఖండాల్లో 100 మందికి పైగా ఈయనకి పిల్లలున్నారనమాట. ఈయన దాదాపు $20 బిలియన్ సంపదని కూడబెట్టారు. మొత్తం ఈ సంపదనంతా కూడా తన 100 మంది పిల్లలకి సమానంగా పంచుతానంటూ ఒక వీలునామా కూడా రాసారంట. అయితే టెలిగ్రామ్ యాప్ అనేది రష్యా ఇన్‌స్పైర్డ్ యాప్ అని, రష్యా దీని వెనకాల హస్తం ఉందని చెప్పి, పావెల్ దురోవ్‌ని రష్యానే ముందుకు నడిపిస్తుందని చెప్పి చాలా వెస్టర్న్ కంట్రీస్ ఈయన పైన ఎలిగేషన్స్ ఏసాయి. ఈయన పైన చాలా దేశాలు కొన్ని వారెంట్స్ కూడా తీసుకొచ్చాయన్నమాట. కొన్నిసార్లు ఈయన అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించాయి. ముఖ్యంగా చిన్న పిల్లల లైంగిక అంశాలు కావచ్చు, లేకపోతే మనీ లాండరింగ్ కావచ్చు, డ్రగ్ మాఫియా కావచ్చు, ఇవన్నీ కూడా విరివిగా టెలిగ్రామ్ యాప్ ద్వారా స్ప్రెడ్ అవుతున్నాయని, ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాడని, దీనివల్ల చాలా మందికి నష్టం జరుగుతుందని చెప్పి కూడా ఆయన పైన చాలా దేశాలు అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట.